శ్రీదేవి గాజులు, దివ్యభారతి గాజులు, నగ్మా గాజులు, మీనా గాజులు, రోజా గాజులు, బుచ్చి గాజులు. ఇదిగో గాజుల అబ్బాయి ఇలారా. వస్తున్నానండి. నీ దగ్గర ఏమేమి గాజులు ఉన్నాయి? ఒక్క నిమిషం అండి. ఇవన్నీ చూశారు కదండి. నా దగ్గర మట్టి గాజులు, రబ్బర్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, అనేకమైన గాజులు ఉన్నాయండి అమ్మగారు. అంటే నీ దగ్గర పతివ్రతామ తల్లి గాజులు లేవా? ఎందుకు లేవు అమ్మగారు, నా దగ్గర సరిగ్గా అట్టడి గాజులే ఉన్నాయండి. అయితే అట్టగానండి అమ్మగారండి. ఈ గాజులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయండి. ప్రైస్ సరిపోతాయా? ఉండండి, వేసి వస్తాను. పాపి, పతివ్రతామ తల్లిని నా చేయి పట్టుకుంటావట్రా? నిన్ను గాజు దొడుకుని చేపట్టుకున్నాడంతే. పతివ్రతను అవమానించిన నువ్వు ఏంటి బావా, ఎందుకు అలా ములుగుతున్నావు? నాకు ఇలాగే మూలగడం వచ్చు. ఏమైంది బావా? బుచ్చికి బుచ్చికి, నువ్వేమో నన్ను గాజుల వ్యాపారం చేయమన్నావు. నేను గాజులు తొడుగుదామని ఒక ఆవిడ చెయ్యి పట్టుకున్నాను అంతే. బుచ్చికో బుచ్చికి. ఆడదని చెయ్యి పట్టుకుంటావా? ఇదెక్కడి గొడవే? అక్కడేమో ఆమె బుచ్చికి, ఇక్కడేమో నువ్వు బుచ్చికి. చేతులు పట్టుకోకుండా గాజులు ఇలా తొడుగుతారే? ఇలాగైతే నేను వ్యాపారాలు చేయను. చెయ్యకపోతే నిన్ను పెళ్లి చేసుకోనుగా. ఇదెక్కడి బుచ్చికి బుచ్చికి? నా బంగారు బుచ్చికి కదా. అయితే చేస్తా చేస్తా.